ఆడపిల్లకి పుట్టిల్లెప్పుడు దూరమేనండి. ఎంత దగ్గరగా ఉన్నా. హాయ్! అత్తగారింట్లో ఎంత రాణిలాగా బతికినా అమ్మగారింటి వైపే ఉంటదండి మన చూపు. రూ. 10 వస్తువు వచ్చినా చాలు మనకది ₹1,00,00,000తో సమానం అయిపోయిద్ది. అసలింక ఆగమండి. ఆకాశానికెళ్ళిపోతాం ఇంకా. సెలవులొచ్చినియి అంటే చాలు 10 రోజుల ముందు నుంచే బ్యాగ్ సర్దేసుకొని పెట్టేసుకుంటాము. అయితే సెలవులయిపోతే 10 నిమిషాల ముందు కూడా బయలుదేరమండి. ఎలా ఉన్నామో అలాగే బయలుదేరొస్తాం. అంతే. ఎప్పటికి అత్తగారిల్లు మనం అదే శాశ్వతం. కానీ మనకి ఎప్పటికి అది నచ్చదండి. మన అమ్మగారిల్లే మనకు నచ్చిద్ది. ప్రతి ఆడపిల్లకి అంతేనండి. మరి పెళ్లి చేసే వరకు కూడా అంతగా మనకి పుట్టిల్లు మీద అంత ఎఫెక్షన్ ఉండదండి. ఎప్పుడైతే పుట్టిల్లు దాటి మెట్టినిల్లుకొస్తామో అప్పటి నుంచే మనం ఏం మిస్ అయ్యామన్నది మనకు తెలిసిద్దండి. అమ్మ ఏదన్నా కొనుక్కోడానికి ఎళ్ళింది అనంటే, ఫస్ట్ మనకి కొనిన తర్వాతే అమ్మ కొనుక్కుంటదండి. నాన్న బయటకి ఏమన్నా మనకి తినేవి తేటానికి ఎళ్లారు అనంటే, ఫస్టు మనకేది ఇష్టమో అది కొనుక్కొని తెస్తారు. ఆయనకెప్పుడు ఆయనకి నచ్చినది ఏమీ కొనుక్కోరు. ఫస్ట్ మనకేది ఇష్టమో అది కొనుక్కొని తీసుకొస్తారు. మన పెళ్ళైన తర్వాత ఎలా ఉంటదంటే, మనం ఫస్టు మన ఇంట్లో అత్తగారికి ఇది కావాలి, మామగారికి ఇది కావాలి, హస్బెండ్‌కి ఇది కావాలి, పిల్లలకి ఇది కావాలి అని చెప్పి మనం చూడాలండి. మనకెవరు చూడరు. అందుకేనేమో ప్రతి ఆడపిల్లకి పుట్టింటి వైపే ఉంటది ఆశ. ఎంత అత్తగారోళ్ళు చూసినా, అమ్మగారోళ్ళు చూసిన దాంతో సమానమైతే అవ్వదండి. ఇది అంతే ఇంకా. నేను నిజమే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే నేను చెప్పింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నయ్య నిన్న నాన్నొచ్చేటప్పుడు నాకు సామాన్లన్నీ పంపించారండి. అయితే మేము నలుగురు అక్కచెల్లెళ్ళం ఇక్కడే ఉంటాం. ఒక అక్కే దూరంగా ఉంటది. మా అందరి కోసమని పంపించారు. మా ఐదుగురు ఆడపిల్లలకి ఉన్న పిల్లలందరికీ ఒకే ఒక మేనమామండి. మిలిటరీలో మా అన్నయ్య జాబ్ చేస్తారు. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తారు. ఒక నెల, 2 నెలలు ఉంటారు. కానీ ఆ నెల, 2 నెలల్లోనే మా అందరికీ కావాల్సినంత ప్రేమగా చూసుకొని ఎళ్ళిపోతారు. ప్రేమ ఉంటది, కోపము ఉంటదండి. పెద్ద గయ్యాళోడు. గొడవ పెట్టుకున్నాడు అనంటే ఆడోళ్ళు కూడా పనికిరారు. అంత బాగా గొడవాడతాడు. రెండో రోజు అన్నీ మర్చిపోతాడండి. మళ్ళీ ఏమీ తెలియనోడికిలాగా మాట్లాడతాడు. ఇంక మాకు కూడా అలవాటయిపోయింది. ఎందుకనంటే మాకుంది ఆయనొక్కడేనండి. మేము ఆయనకి మేమంటే అంత ఇష్టమో, మాకు ఆయనంటే అంత ఇష్టమో. అలాగే మేనల్లుళ్ళకి, మేనకోడళ్ళకి కూడా చాలా ఇష్టమండి. ఎందుకనంటే మాకు మేనమామలు అన్నవాళ్ళు ఎవరు లేరండి. అంటే ఉన్నా దూరాన ఉండటం వల్ల మాకంత ప్రేమలు తెలీదు. కానీ మా పిల్లలకి మటుకు చాలా వరకు మేనమామ దగ్గర నుంచి కావాల్సిన ప్రేమంతా దొరికింది. ఇప్పటికి చిన్న పిల్లల్లాగే చూస్తాడు. మా పిల్ల 10థ్‌కొచ్చినా దానికి అదిగో పుల్లటివి ఇష్టమని చెప్పి జెల్లీసు, ఆ చాక్లెట్స్, ఆ ర్యాపర్సు అలా అక్కడి నుంచి పంపించాడండి. అంతే ఉంటది ఆయన ప్రేమ. అక్క కోసం బాదం పప్పు అవన్నీ అడిగిందని అక్క పంపించాడు. మీకు కూడా మేనమామ ఉంటే గనక, మీకు కూడా మేనమామ ఇంతే మంచిగా చూసుకుంటే గనక మీరు నిజంగా లక్కీ అండి. అందరికీ రాదు ఈ అదృష్టం. నిజంగా నేను చెప్పినవి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.